హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. మరి సుమారు 30 వీడియోలు మీ ముందు ఉంచాను. అందరూ చాలా సావధానంగా ఓపికగా, అంటే లెంగ్తీ వీడియోలు చేస్తున్నా కాబట్టి ఓపికగా తిరిగిస్తున్నారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందులో భాగంగా ఓ మహిళా భక్తురాలు, స్వామి మీరు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు, అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది ఎలా పగులుతుంది, దాని గురించి చాలామంది భయపడుతున్నారు, దాని గురించి చెప్పండి స్వామి అని వికారాబాద్ నుంచి కృష్ణప్రియ అనే ఒక కంప్యూటర్ డిజైనింగ్ చేసేటటువంటి ఒక భక్తురాలు ఆమె కోరింది. సరే, ఆమె కోరడం కాదు, ఈ విషయాన్ని కూడా మీ ముందు ఉంచాలనుకున్నాను. ఆమె 10 మందికి తెలియాలి విషయం అనే విషయంతో ఆమె కోరింది కాబట్టి ఈరోజు ఆ యొక్క కొబ్బరికాయ గురించి తెలుసుకుందాం. అసలు సృష్టిలో ఎన్ని ఫలాలు ఉంటే కొబ్బరికాయ ఎందుకు కొడతారు దేవునికి? కొబ్బరికాయ కొట్టడానికి దేవాలయాలు లేవు, భక్తులు లేరు. ఈ కొబ్బరికాయ ఏంటి అంటే ప్రత్యేకత, సృష్టిలో నీరు ఉన్న కాయ కొబ్బరికాయే. నీరు ఉన్నటువంటి కాయ కొబ్బరికాయ. మిగతా వాటిల్లో మిక్స్ అయి ఉంటుంది. ఏదో కర్బూజా ఆ యొక్క లోపల ఫలంతో పాటు నీరు ఉంటుంది, కానీ సంపూర్ణమైన నీరు ఉన్నటువంటిది కొబ్బరికాయ. దీని గురించి రకరకాలుగా చెప్పారు. ఇది పంచభూతాలకి నిదర్శనమని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిదర్శనమని, ఆ తర్వాత మనస్సు, అదే రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ కొబ్బరికాయ కొట్టేటప్పుడు సాధారణంగా నేను చూస్తుంటాను గుళ్ళ దగ్గర కొబ్బరికాయ కడిగి దేవుని దగ్గర కొడుతుంటారు. అలా కడగకూడదు. అది దైవ సమర్పణ కోసమే సృష్టిలో పెరిగినటువంటి ఫలం, నారికేళ ఫలం. మరి అలాంటి దాన్ని కడిగి నీట్గా తీసుకొచ్చి దేవుడి దగ్గర కొట్టకూడదు. కొంతమంది దానికి బాగా దట్టంగా పసుపు పూసి బొట్లు పెట్టి కొడతారు. మరి పసుపు కుంకుమ ఆడ వేస్ట్ చేయకూడదు. కొంతమంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత బొట్లు పెడుతుంటారు. అలా కూడా పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అని అంటే, ఇది స్వామికి నివేదన చేస్తున్నాం, దేవత నివేదన చేస్తున్నాం, దేవునికి నివేదన చేస్తున్నాం. మనము బాగా కుంకుమ పసుపు ఉన్నటువంటి కొబ్బరికాయని ఒలుచుకొని తినమంటే తింటామా? తినం. మరి స్వామి ఎలా తింటాడు? కాబట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా కుంకుమ పెట్టి స్వామికి నివేదన చేయరాదు. ఇది మొట్టమొదటి మనం గ్రహించాల్సింది. అలాగే కొబ్బరికాయ ఏ విధంగా పగులుతుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి అని కొంతమంది రకరకాలుగా భావిస్తుంటారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతుంది, అది మంచిదా కాదా? కుళ్ళిపోవడం అనేది కొంతమంది ఏం చెప్తారు, దేవునికి సమర్పించినట్లే అంటారు. కుళ్ళిన కొబ్బరికాయని ఎవరైనా దేవునికి సమర్పిస్తే ఆ దేవుడు తింటాడా? మనం తింటామా? అలాంటప్పుడు ఏ బాధ లేకుండా ఇంకొక కొబ్బరికాయ తెచ్చి కొట్టి దేవునికి సమర్పిస్తే సరిపోతుంది. అదే ఇది కుళ్ళిపోయిందే అని బాధపడడం, మనకేదో జరుగుతుంది అని బాధపడడం వృధా. ఎందుకు ఆ బాధపడడం ఎందుకు? మనకు శక్తి ఉంది, ఇంకొక కొబ్బరికాయ తెచ్చి లక్షణంగా కొట్టి స్వామికి నివేదన చేద్దాం. మనం తింటా ఉంటాము, తినేది ఇది బాగాలేదు, ఇది వేరే తినబా అంటారు. పెట్టేవాళ్ళు కూడా ఇది బాగాలేదండి, ఇది నేను వేరేది నీకు వండి పెడతానండి అంటాం. ఆ విధంగా స్వామికి కూడా నివేదన చేసి కుళ్ళిన కొబ్బరికాయ గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఇక కొబ్బరికాయ కొట్టినప్పుడు పగిలిన దాని గురించి కూడా ఆలోచిస్తుంటారు జనం. సరే, దాని గురించి ఇది తెలుసుకోవాలి అంటే కొబ్బరికాయ కొడితే సమంగా పగిలింది అనుకోండి, చాలా హ్యాపీ, లాభ నష్టాలు సమంగా ఉన్నాయని. నీట్గా పగిలింది అనుకోండి, మంచి మనసు ఉన్నట్టు వాళ్ళని రకరకాలుగా చెప్తుంటారు. అది కూడా కరెక్టే ఒక రకంగా. మనసును తెలియజేసినాం ఆ విషయంలో. అంటే లోపలి తెల్లని యొక్క కొబ్బరి మనసు, దాన్ని తెలియజేసాం నీట్గా. అబ్బా ఎంత బాగా కొట్టారు తల్లి అంటారు. సరే, ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడే నిలువుగా పగులుతుంది. కొన్ని నిలువుగా పగిలిందంటే తొట్లకాయ పడింది అంటాం. మీ ఇంట్లో
తొట్లకాయ అంటే తొట్లో వేస్తారు కదా బిడ్డని. ఆ విధంగా మీ ఇంట్లో సంతానం జరుగుతుంది, శుభమైన సంతానం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా తొట్లో బిడ్డను వేస్తారు. ఆ యొక్క లక్షణాలు మీ కొబ్బరికాయలు చూపెట్టింది అని చెప్తుంటారు. అలాగే ఒక పార్ట్ అంటే 4 పార్టుల్లో కొబ్బరికాయ 4 విభజిస్తే ఒక పార్ట్ మాత్రం పగిలింది అనుకోండి, మిగతా 3 పార్ట్లు ఉంటాయి. అంటే అది చూస్తే దీపం కాయలాగా ఉంటుంది. కింద రౌండ్గా పైన ఇట్లా ఇది పగిలి ఉంటుంది. దీన్ని దీపం కాయ అంటారు. ఇలా పగిలితే మనం శుభానికి దీపం వెలిగిస్తాం కదా, ఆ విధంగా మీకు శుభం చేకూరుతుంది అని చెప్పచ్చు. సో ఇప్పుడు మామూలుగా పగిలితే, నీట్గా పగిలితే ఒక రకమైన ఫలితం తెలుసుకున్నాం. నిలువుగా పగిలితే ఇంకొక రకమైన ఫలితాన్ని తెలుసుకున్నాం. ఇక ఒక పార్ట్ మాత్రమే పగిలితే అది దీపకాయ అని, అది కూడా శుభాన్ని తెలుసుకున్నాం. ఇక కొట్టేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు నీట్గా ఆ పీచు వదవాలి. ఆ పైన అది ఇది తీసేసి, జుట్టు బాగా ఉంచి మిగిలిందంతా నీట్గా తీయాలి. ఎందుకు అని అంటే ఈ పీసుల వల్ల కొబ్బరికాయ సరిగా పగలదు. కాబట్టి జుట్టు అట్లే ఉంచేసి మిగిలిందంతా నీట్గా వలిచి బాగా చేస్తే కొబ్బరికాయ లక్షణంగా పగులుతుంది. అంతేగాని ఏదో షాపులో తెచ్చినాం కదా ఇప్పటికప్పటికే తెచ్చి షాపు వాళ్ళు ఆ కొబ్బరికాయ 4 రోజులు అమ్మాలి కాబట్టి ఆ పీచు కొంచెం అట్లే ఉంటుంది వాళ్ళకి. అది ఉంటే పగలదు అని, గాలికి పగులు పగులుతుంటాయి కొబ్బరికాయలు, పగలదని వాళ్ళు అట్లే అమ్ముతారు. దాన్ని తెచ్చి అట్లే కొడితే చిందర వద్దగా పగులుతుంది. అసలు కొంచెం పగలను కూడా పగలదు, ఎంత గట్టిగా కొట్టా పగలదు. మరి ఇది మన నిర్లక్ష్యమే. దేవునికి నివేదన చేసేటటువంటి కొబ్బరికాయని పీచులుగా పగిలితే, ముక్కలుగా పగిలితే, ఆ పీచు సరిగ్గా తీయకపోతే మరి అర్ధరహితమే. ఆ తర్వాత కొంతమంది కొట్టేటప్పుడు చేయిలో ఆ యొక్క కొబ్బరి యొక్క పగులు ఆ చేతిలో అబ్బబ్బబ్బ అంటారు కొట్టిన తర్వాత. ఇది కూడా ఒక రకమైన నిర్లక్ష్యమే. నీట్గా కొబ్బరికాయ ఆ ఈనెలు ఉంటాయి, 3 ఈనెలు, ఆ 3 ఈనెల దగ్గర కొట్టాలి. ఇంకొక పక్క ఈయన మార్చుకొని కొట్టండి, ఇంకొక పక్క ఈయన మార్చుకొని కొట్టండి. మంచి రాయి కింద పెట్టుకోనో లేకపోతే దానికి ఒక పరికరం ఉంటుంది, ఆ పరికరాన్ని పెట్టు ఏదో ఒక రకంగా దాన్ని కొట్టి దేవునికి నివేదన చేయాలి. చేసేటప్పుడు ఆ పీచు అట్లే పెడతారు కొంతమంది దేవునితో పాటు, అది కూడా మంచిదే. పీచు ఒలిచేసి పడేస్తారు, అది కాదు. పీచు ఒలిచేస్తే ఆ 3 కళ్ళు మనం చూడకూడదు అని. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళు శివుని యొక్క త్రినేత్రాలని కూడా అంటారు, అవి మనం చూడకూడదు అంటారు. కాబట్టి పై పీచు ఉండేటట్లుగానే కొబ్బరికాయ నీట్గా కొట్టి స్వామికి నారికేల ఫల నివేదయామి అని సమర్పిస్తే స్వామి ఆహ్లాదంగా స్వీకరించి మన యందు కరుణ, కృప, దయ, దాక్షిణ్యాలు శుభం చేకూరేటట్టుగా మనల్ని దీవిస్తూ ఉంటాడు, మన కోరికల్ని నెరవేరుస్తుంటాడు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.